హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 18th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ఎప్పటిలాగానే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ద డీప్ ఓషన్ మిషన్? మనం నిన్న డిస్కస్ చేసాం. కేంద్ర ప్రభుత్వం డీప్ ఓషన్ మిషన్ని అనౌన్స్ చేసింది. ఓషన్లో ఉన్నటువంటి మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అండ్ అక్కడ బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం, క్లైమేట్ చేంజ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం మన కోస్టల్ తీరం ఏదైతే 7,500 కంటే ఎక్కువ కిలోమీటర్ల కోస్టల్ తీరం ఉందో భారతదేశానికి, దాని ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసింది డీప్ ఓషన్ మిషన్ని. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ. వెన్ ఈజ్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే సెలబ్రేటెడ్? ఎప్పుడు ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు? 15th జూన్. వయోధికుల మీద, సీనియర్ సిటిజన్స్ మీద జరుగుతున్నటువంటి అబ్యూజ్ని, ఆ అబ్యూజ్కి సంబంధించినటువంటి అవగాహనని అందరికీ కల్పించడం అండ్ ఆ అబ్యూస్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేశారు. ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు కట్టడి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో దీన్ని మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. ఎప్పుడు జరుపుకుంటారు? 17th జూన్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. అండ్ గ్రాండ్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్, దీన్ని షార్ట్గా GERD అని పిలుస్తారని మనం డిస్కస్ చేసాం. ఇది ఏ రివర్ మీద, ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? అసలు ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? పేరులోనే ఉంది, ఇథియోపియా దేశం కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ నైల్ నది మీద, బ్లూ నైల్ రివర్ అంటారు. నైలు నదికి 2 ప్రధాన ఉపనదులు ఉన్నాయి, బ్లూ నైల్ రివర్ అండ్ వైట్ నైల్ రివర్. సో నైలు నదికి 2 ప్రధాన ఉపనదులు, 2 మెయిన్ ట్రిబ్యూటరీస్, బ్లూ నైల్ రివర్ అండ్ వైట్ నైల్ రివర్. బ్లూ నైల్ రివర్ ఇథియోపియాలో స్టార్ట్ అవుతుంది. సో దీని మీద ఇథియోపియన్ గవర్నమెంట్ గ్రాండ్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దానికి సూడాన్ అండ్ ఈజిప్ట్ అపోజ్ చేస్తున్నాయి. నిన్న ఆ ఇష్యూని మనం డిస్కస్ చేసాం. విచ్ ఈస్ ద 7th నేషనల్ పార్క్ ఆఫ్ అస్సాం? అస్సాం యొక్క 7వ జాతీయ పార్క్గా ఏది నమోదు కాబడింది? దెహింగ్ పట్కాయ్ జాతీయ పార్కు. వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్య నాదెళ్ల గారు మైక్రోసాఫ్ట్ CEOగా కొనసాగుతున్నారు, మనందరికీ తెలుసు. అయితే ఇతన్ని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బోర్డు చైర్మన్గా కూడా నియమించింది. అంటే ఇప్పుడు ఈయనకు 2 బాధ్యతలు, CEOగాను కొనసాగుతారు, చైర్మన్గా కూడా కొత్తగా నియమింపబడతారు. ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు? జాన్ థామ్సన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన స్థానంలో సత్య నాదెళ్ల గారు చైర్మన్గా కొనసాగుతారు. అయితే ఎందుకు ఈయన చైర్మన్ చేశామని బోర్డు చెప్పిందంటే, గత 7 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్కు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆయన మైక్రోసాఫ్ట్ని $2 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీగా నిలబెట్టారు. ఇందులో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. సో ఈ కారణం చేత ఆయన్ను చైర్మన్గా నియమించారు. అయితే ఇప్పటి వరకు 3 మాత్రమే చైర్మన్స్గా ఉన్నారు మైక్రోసాఫ్ట్కి. CEOగా ఉన్నటువంటి బిల్ గేట్స్ చైర్మన్ అయ్యారు అండ్ జాన్ థామ్సన్ కూడా చైర్మన్ అయ్యారు. సత్య నాదెళ్ల కూడా CEOగా ఉండి ఇప్పుడు చైర్మన్ పదవిలోకి వచ్చారు. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి CEO స్టీవ్ బామర్ నాదెళ్ల కంటే ముందు CEOగా పనిచేశారు, కానీ ఆయన చైర్మన్ అవ్వలేదు. రూల్స్ రెగ్యులేటింగ్ కేబుల్ టీవీ నెట్వర్క్ అమెండెడ్. కేబుల్ టీవీ నెట్వర్క్ రూల్స్ని అమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిని కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ అమెండింగ్ రూల్స్ 2021 అని పిలుస్తారు. అయితే ఈ కేబుల్ టీవీ నెట్వర్క్స్ని అమెండ్ చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఈ కేబుల్ టీవీ నెట్వర్క్ రూల్స్ని అమెండ్ చేసింది. హూ ఈజ్ ద మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్? ప్రకాష్ జావదేకర్, మీ అందరికీ తెలుసు. సో ఈ మంత్రిత్వ శాఖ అమెండింగ్ రూల్స్ని పబ్లిష్ చేసింది. అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసింది. ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో యూజర్స్ నుంచి, ఈ కంప్లైంట్స్ను ఎవరైతే టెలివిజన్ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ని పరిష్కరించడం కోసం ఒక చట్టబద్ధమైనటువంటి మెకానిజంని, వ్యవస్థని ఏర్పాటు చేసింది. అది ఎలా ఉంటుంది అంటే, ఇది 3 టైర్ మెకానిజం అంటారు. అంటే 3 లెవెల్స్ మెకానిజం ఉంటుంది. మొదటి అంచెలో ఏముంటుంది? బ్రాడ్కాస్టర్కి యూజర్ కంప్లైంట్ చేస్తాడు. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. అంటే ఎవరైతే ప్రసారాలు చేస్తూ ఉంటారో ఆ కంపెనీకే లేదా ఆ టీవీ కంపెనీకి బ్రాడ్కాస్టర్కి డైరెక్ట్గా వ్యూవర్ కంప్లైంట్ చేస్తాడు.
ఎవరు కంప్లైంట్ చేస్తాడు అందులో? ఈ బ్రాడ్కాస్టర్ ఒక స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి వ్యూవర్ ఫస్ట్ కంప్లైంట్ చేస్తాడు. చేసిన తర్వాత 15 రోజుల లోపల ఈ బ్రాడ్కాస్టర్ 15 రోజుల లోపల రెస్పాండ్ అవ్వాలి. అంటే ఆ 15 రోజుల లోపల రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒకవేళ 15 రోజుల లోపల రెస్పాండ్ అయినప్పటికీ కూడా కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి, ఫిర్యాదుదారుడు సాటిస్ఫై అవ్వకపోతే, సంతృప్తి పడకపోతే అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఎస్కలేట్ చేయొచ్చు ఈ కంప్లైంట్ని. నెక్స్ట్ లెవెల్ ఏంటి? సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ సెటప్ బై టీవీ ఛానల్స్. దాదాపు కొన్ని టీవీ ఛానల్స్ అన్నీ కలిసి ఒక సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. అవి కొన్ని ఎన్ని అంటే మినిమం 40 టీవీ ఛానల్స్ అంటున్నారు. సో ఈ 40 టీవీ ఛానల్స్ కలిసి ఒక సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. దానికి మీడియాలో ఉన్నటువంటి ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ చైర్మన్గా ఉండొచ్చు, లేదా రిటైర్డ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు చైర్మన్గా వాళ్ళు అపాయింట్ చేయొచ్చు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఎస్కలేషన్ అక్కడికి వెళ్తుంది. అక్కడ 60 డేస్ లోపల పరిష్కారం అవ్వాలి. ఒకవేళ 60 డేస్ లోపల వీళ్ళకు ఏదైనా సొల్యూషన్ దొరక్కపోయినా, లేదా అక్కడ కూడా సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు సెంట్రల్ బాడీకి వెళ్తుంది. ఈ సెంట్రల్ బాడీ పేరు ఓవర్సైట్ మెకానిజం అంటారు. దిస్ ఈజ్ ఇంటర్ డిపార్ట్మెంటల్. అంటే ఈ ఓవర్సైట్ మెకానిజంలో రకరకాల డిపార్ట్మెంట్స్ పిక్చర్లోకి వస్తాయి. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ, హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, రక్షణ మంత్రిత్వ శాఖ, ఇలా మరి సెంట్రల్ లెవెల్లో ఇన్ని డిపార్ట్మెంట్స్ యొక్క రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం ఎందుకు పెట్టారు? ఒక కంప్లైంట్ ఏదైనా వచ్చిందంటే అది మహిళలకు సంబంధించి, లేదా చిన్నపిల్లల యొక్క లైంగిక సమస్యలకు సంబంధించి, లైంగిక వేధింపులకు సంబంధించి, లేదా దేశ భద్రతకు సంబంధించి అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్కామ్ అయినా అయి ఉండొచ్చు. ఇలా రకరకాల ఫీల్డ్స్లో ఉంటాయి కాబట్టి ఈ అన్ని మంత్రిత్వ శాఖల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. సో ఓవర్సైట్ మెకానిజం బై సెంటర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీస్. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఏ మినిస్ట్రీస్ ఉంటాయి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ డిపార్ట్మెంట్స్ని వాళ్ళని అపాయింట్ చేస్తారు ఈ ఓవర్సైట్ మెకానిజంకి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కొంతమంది నిపుణులను కూడా ఇక్కడ అపాయింట్ చేయొచ్చు, ఎక్స్పర్ట్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు. ఇది 3 టైర్ మెకానిజం. కేబుల్ టీవీ నెట్వర్క్కి సంబంధించి వ్యూవర్స్ ఏదైనా కంప్లైంట్ చేస్తే దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలో చెప్పేటువంటి 3 టైర్ మెకానిజంని ఈ రూల్స్లో ప్రధానంగా ప్రస్తావించింది. చైనీస్ ఆస్ట్రోనాట్స్ ఎంటర్ న్యూ స్పేస్ స్టేషన్. చైనా తనకంటూ ఒక కొత్త స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోబోతోంది. అది మనకు తెలుసు. ఎప్పటిలోపు ఏర్పాటు చేసుకోబోతుంది? 2022 లోపు. సో దీని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అయితే ఆ స్పేస్ స్టేషన్కి సంబంధించి తియాన్యే మాడ్యూల్ను పంపించిందని కూడా తెలుసు. ఈ మాడ్యూల్ను కక్షలోకి పెట్టినటువంటి లాంగ్ మార్చ్ 5B రాకెటే నియంత్రణ కోల్పోయి భూమి మీద మాల్దీవ్స్ దగ్గర ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో పడిపోయింది. దాని శకలాలని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3 ఆస్ట్రోనాట్స్ని పంపిస్తోంది, వ్యోమగాముల్ని పంపిస్తోంది చైనా అని చెప్పి. షెంజౌ 12 క్యాప్సూల్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ వ్యోమనౌక ద్వారా 3 ఆస్ట్రోనాట్స్ని పంపించింది ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు ఏదైతే తియాన్యే మాడ్యూల్ ఉన్నారో దానికి డాకింగ్ అయ్యారు. డాకింగ్ అంటే దానికి అటాచ్ అవుతారనమాట. సో డాకింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. డాకింగ్ అంటే మీరు ఏదైనా స్పేస్ మూవీస్ చూసినప్పుడు చూసుంటారు. వీళ్ళు వెళ్ళినటువంటి స్పేస్ షిప్ లేదా క్యాప్సూల్ ఏదైతే ఉందో అక్కడ కక్షలో ఉన్నటువంటి తియాన్యే మాడ్యూల్కి అటాచ్ అవుతుంది, లింక్ చేస్తారు, లేదా అక్కడికి వెళ్ళి అటాచ్ అవుతుంది అనమాట. సో దాన్ని డాకింగ్ అంటారు. ఆ డాకింగ్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పి చైనా అనౌన్స్ చేసింది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేస్తారు, కావాల్సినటువంటి పరిశోధనలు అండ్ స్పేస్ వాక్ టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అయితే తియాన్జౌ 2, సో ఈ తియాన్జౌ 2 నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, మీకు గుర్తు చేద్దామని ఇక్కడ పెట్టాను. వాట్ ఈస్ తియాన్జౌ 2? ఇది చైనా యొక్క స్పేస్ స్టేషన్ కావాల్సినటువంటి సరుకుల రవాణా స్పేస్ షిప్ అనమాట. సరుకులను తీసుకెళ్ళినటువంటి వ్యోమ నౌక. సో ఇది అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ, రకరకాల సరుకులు కానీ, టూల్స్, పనిముట్లు కానీ, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటిని తీసుకెళ్ళినటువంటి వ్యోమ నౌక ఏది? తియాన్జౌ 2. ఇది చైనాకు సంబంధించినటువంటి
న్యూ స్పేస్ స్టేషన్కి సంబంధించినటువంటి న్యూస్. నేషనల్ హెల్ప్ లైన్ ఫర్ సైబర్ ఫ్రాడ్. సైబర్ ఫ్రాడ్లను నిరోధించడం కోసం జాతీయ హెల్ప్ లైన్ ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ హెల్ప్ లైన్ ఏంటి? 155260. అంటే సైబర్ ఫ్రాడ్ ఏదైనా మనకు జరిగినా అది బ్యాంకింగ్కి సంబంధించి కానీ ఇంకే రకంగా కానీ దీనికి జాతీయ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. 155260. దీన్ని ఎవరు లాంచ్ చేశారు? హోమ్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. అంటే మన హోం మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. హూ ఈజ్ అవర్ హోమ్ మినిస్టర్? అమిత్ షా, మీ అందరికీ తెలుసు. సో అయితే దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, I4C అంటారు. ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దీన్ని మేనేజ్ చేస్తుంది. ఎవరెవరితో కలిసి? బ్యాంకులు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని మేజర్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, వ్యాలెట్స్, ఆన్లైన్ మర్చెంట్స్ కూడా ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి, రకరకాల స్టేక్ హోల్డర్స్తో కోఆర్డినేట్ చేసి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ జాతీయ హెల్ప్ లైన్ని మేనేజ్ చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. నిజానికి ఇది కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఏప్రిల్ 1వ తేదీ లాంచ్ చేశారు, సాఫ్ట్ లాంచ్ చేశారు. ఆ రాష్ట్రాల్లో ఇది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. దాదాపు 185,000 కోట్ల ఫ్రాడ్ని కూడా ఇది నిరోధించగలిగింది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించారు. సో దిస్ హెస్ బీన్ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ స్టేట్స్ నౌ. ముఖ్యంగా ఈ నేషనల్ హెల్ప్ లైన్ ఎందుకు లాంచ్ చేశారు? బ్యాంకు చెల్లింపులు లేదా డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సైబర్ ఫ్రాడ్స్ని అరికట్టడం కోసం ఈ నేషనల్ హెల్ప్ లైన్ని లాంచ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా ఈ నెంబర్కి కాల్ చేస్తే దానికి సంబంధించినటువంటి టికెట్ ఒకటి రైస్ చేస్తారు. ఆ టికెట్ మీద వాళ్ళు వర్క్ చేసి ఒకవేళ ఆ బ్యాంకు పరిధిలోనే వాళ్ళ అమౌంట్ కనుక ఉంటే దాన్ని మోసగాళ్ళ యొక్క అకౌంట్స్కి వెంటనే వెళ్ళిపోకుండా, ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో లేదా చీటర్స్ ఉంటారో వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళిపోకుండా ఆపేస్తారు. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ నుంచి ఎలా తిరిగి రాబట్టాలో దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటారు. సో ఇది నేషనల్ హెల్ప్ లైన్ ఫర్ సైబర్ ఫ్రాడ్, ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి. టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్ పోర్టల్. సో ఇది ఎవరు లాంచ్ చేశారు? టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్ పోర్టల్ ట్రాయ్ లాంచ్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ట్రాయ్ ఏం లాంచ్ చేసింది? టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది. ట్రాయ్ ఆల్రెడీ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, టీవీ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత డిటిహెచ్ వాళ్ళు ఎలా డిటిహెచ్ ఆపరేటర్స్ ఆపరేట్ చేస్తున్నారు? ఇంతకు మునుపు రకరకాల ప్యాక్స్ ఉంటాయి. సౌత్ మెగా ప్యాక్ అని, సౌత్ ప్యాక్ అని మీరు చూస్తూ ఉంటారు. సో ఈ ప్యాక్స్ ద్వారా ఏంటంటే ఆపరేటర్స్ ఇష్టం వచ్చినటువంటి ఛానల్స్ అందులో ఇంక్లూడ్ చేస్తారు. కానీ కన్జ్యూమర్ ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నాడో అతనికి ఫ్రీడమ్ ఉండాలి. అంటే ఏ ఛానల్ నేను నా ప్యాక్లో ఉంచుకోవాలి, ఏ ఛానల్ ఉండకూడదు అన్నటువంటి ఫ్రీడమ్ ఉండాలన్న ఉద్దేశంతో ఇంతకుముందు బ్రాడ్కాస్టింగ్ ఫ్రేమ్వర్క్ను ఒకదాన్ని అనౌన్స్ చేసింది. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటారు. సో న్యూ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం సబ్స్క్రైబర్స్కి ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ కూడా చేసింది ఈ ఫ్రేమ్వర్క్ని. దానికోసం టీవీ ఛానల్ సెలెక్టర్ యాప్ను ఒకదాన్ని స్మార్ట్ ఫోన్స్ కోసం లాంచ్ చేసింది. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ June 25న. ఈ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ఛానల్స్ని యాడ్ చేసుకోవడం కానీ డిలీట్ చేసుకోవడం కానీ చేయొచ్చు అని చెప్పింది. అయితే ఇప్పుడు ఎవరికైతే స్మార్ట్ ఫోన్ లేదో, లేదా స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా సిస్టమ్స్లో లేదా ల్యాప్టాప్స్లో వెబ్ ద్వారా యాక్సెస్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది. ఎవరు? ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ట్రాయ్? డాక్టర్ పిడి వాఘేలా. వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇప్పుడు ఏం చేయొచ్చు? సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూసుకోవచ్చు, దాన్ని మార్చుకోవచ్చు, అండ్ కేబుల్ ఆపరేటర్ ఎన్ని ఛానల్స్ అయితే అందిస్తాడో ఆ లిస్ట్ చూడొచ్చు. ఆ లిస్ట్లో వాళ్ళకి నచ్చింది ఎంచుకోవచ్చు లేదా తీసేయచ్చు. సో దిస్ ఈజ్ టీవీ ఛానల్ సెలెక్టర్ వెబ్ పోర్టల్. దీంట్లో నెట్వర్క్ కెపాసిటీ ఫీ అని మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీరు ఏదైనా డిటిహెచ్ ఒక ప్యాక్ని ఎంచుకోవడానికి ట్రై చేసినప్పుడు నెట్వర్క్ కెపాసిటీ ఫీ అని ఉంటుంది. ఇదేంటి అంటే ఇదొక మినిమం ఫీ డిటిహెచ్ ఆపరేటర్స్ ఛార్జ్ చేయొచ్చు. ఈ నెట్వర్క్ కెపాసిటీ ఫీ తర్వాత ఒక్కో ఛానల్కి ఒక్కో అమౌంట్ అని చెప్పి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఈ నెట్వర్క్ కెపాసిటీ ఫీ ఈ మధ్య న్యూస్లో ఉంది. దేని గురించి అంటే ఎవరైతే ఒకే హోమ్లో 2-3 అంటే 2-3 కనెక్షన్స్ తీసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకి నెట్వర్క్ కెపాసిటీ ఫీ మీద
ఈ డిటిహెచ్ ఆపరేటర్స్ కన్సెషన్ ఇవ్వచ్చు లేదా పూర్తిగా తీసేయచ్చు. నెట్వర్క్ కెపాసిటీ ఫీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి లేదా మ్యాండేటరీగా ఛార్జ్ చేయాలన్నటువంటి రూల్ ఏమీ లేదు అని చెప్పి ట్రాయ్ చెప్పింది. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, ప్రపంచ పోటీతత్వ సూచి. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. సో వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ గురించి ప్రతిసారి చాలా ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటారు. సో ఎవరు రిలీజ్ చేశారన్నది కూడా ఇంపార్టెంట్. ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. సో దీన్ని రిలీజ్ చేసింది. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 43. లాస్ట్ ఇయర్ కూడా 43 భారతదేశం యొక్క ర్యాంక్. అయితే దీన్ని ఎన్ని దేశాలకు సర్వే చేస్తుంది అంటే 64 దేశాలకు సర్వే చేసి ర్యాంకులు నిర్ణయిస్తుంది. మరి ఇందులో మొట్టమొదటి స్థానంలో ఏ దేశం ఉంది? వెరీ ఇంపార్టెంట్, స్విట్జర్లాండ్ టాప్స్ ది లిస్ట్. సో వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ని టాప్ చేసింది లేదా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఏ దేశం? స్విట్జర్లాండ్. సెకండ్ ప్లేస్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ నెదర్లాండ్స్ అండ్ సింగపూర్ లాస్ట్ టైం ఫస్ట్ ప్లేస్లో ఉండింది 2020 వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో. బట్ ఇప్పుడు 5th ప్లేస్కి పడిపోయింది. అండ్ మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. వెరీ ఇంపార్టెంట్. సో వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021 గురించి మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ ప్రకారం 2022 లోపల 3 మిలియన్ల ఐటీ జాబ్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. దీన్ని అట్రిషన్ అని కూడా అంటారు. సో 3 మిలియన్లు అంటే 30 లక్షల ఐటీ జాబుల్ని తీసేసేటువంటి లేదా జాబులు నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎవరు చెప్పారు? బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ చెప్పింది. ఎప్పటి లోపల? 2022 లోపల. ఎందువల్ల ఈ ఐటీ సెక్టార్ జాబ్స్ ఇంత మొత్తంలో కోల్పోవాల్సి వస్తుంది? ఆటోమేషన్. ముఖ్యంగా ఆటోమేషన్ యొక్క ప్రాధాన్యం పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఆటోమేషన్ వల్ల మనందరికీ తెలుసు, ఏదైనా ఒక 10 మంది మనుషులు చేసే పని మెషిన్ ఒకటే చేయగలిగితే అప్పుడు ఆ 10 మంది యొక్క అవసరం ఉండదు కదా. సో ఈ విధంగా ఆటోమేషన్ వల్ల జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో. ఇప్పుడు మొత్తం ఐటీ సెక్టార్ 16 మిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది. వీళ్ళలో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ దీస్ 16 మిలియన్ జాబ్ హోల్డర్స్ 9 మిలియన్ పీపుల్ హ్యావ్ వెరీ లో స్కిల్స్. చాలా తక్కువ నైపుణ్యం కలిగినటువంటి జాబ్స్లో పనిచేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ బీపీఓస్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కాల్ సెంటర్స్ అంటారు కదా. సో అలాంటి కాల్ సెంటర్స్లో వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క జాబ్స్ ప్రధానంగా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. వీళ్ళలో ఈ 90 లక్షల మందిలో 30 లక్షల మంది జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పింది. ఈ 30 లక్షల మందిలో కూడా రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్నటువంటి టెక్నాలజీస్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో వీటన్నిటి మీద మీకు ఒక ఐడియా ఉండాలి. సో 5G రావడం వల్ల వీటన్నిటికీ ఊపు అందేటువంటి అవకాశం ఉంది. సో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోటిక్స్, రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ వల్ల, వల్ల జరిగేటువంటి ఆటోమేషన్ వల్ల ఓవరాల్గా 30 లక్షల మంది జాబ్స్ కోల్పోతారు. ఈ ఆర్పిఏ వల్లనే 7 లక్షల మంది జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ వల్ల అమెరికాలో మాత్రమే 10 లక్షల మంది జాబ్స్ కోల్పోతారు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పింది. సో 1 మిలియన్ జాబ్స్ యూఎస్ఏలోనే కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఈ 30 లక్షల మంది ఎక్కడ జాబ్స్ కోల్పోతారని చెప్తుంది? ఇండియాలో. సో గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు మనం మాట్లాడింది ఈ 30 లక్షల మంది ఐటీ సెక్టార్ జాబ్స్ ఎవరికి కోల్పోతారు? భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్. ఏమున్నాయి భారతదేశంలో ఐటీ కంపెనీస్? టీసీఎస్ ఉంది, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా. ఇవి 30 లక్షల మందిని తీసేసేటువంటి అవకాశం ఉందని చెప్పి బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ చెప్పింది. అయితే అమెరికాలో వెళ్తే కేవలం రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ వల్ల 1 మిలియన్ జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ వల్ల 7 లక్షల జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మరి భారతదేశంలో 7 లక్షల జాబ్స్ ఆర్పిఏ వల్ల పోతే మిగతా 23 లక్షలు దేని వల్ల పోవచ్చు అని చెప్తున్నారు? టెక్నికల్ అప్గ్రేడేషన్ కానీ అప్ స్కిల్లింగ్ కానీ, అంటే ఎక్కువ స్కిల్స్ అవసరం అవ్వడం వల్ల అండ్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ యొక్క టెక్నికల్ అప్గ్రేడేషన్ జరగడం వల్ల. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్. ఎరిక్సన్ కంపెనీ స్వీడన్కి చెందినటువంటి మల్టీనేషనల్ కంపెనీ ఇది. వీళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ సబ్స్క్రైబర్స్
330 మిలియన్ మంది అవుతారు 5G ఉన్నటువంటి ఇండియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పటి లోపల 2026 లోపల. సో 2026 లోపల 330 మిలియన్ ఇండియన్ సబ్స్క్రైబర్స్ వస్తారు 5Gలోకి. సో ఇప్పుడు 5G ఇంకా లాంచ్ అవుతోంది. సో ఈ 5G లాంచ్ అయిన తర్వాత 2026 కల్లా 330 మిలియన్ ఇండియన్ సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్తోంది ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్. అంతేకాకుండా 2020లో 4G డామినెంట్గా ఉండేది, 2026లో కూడా 4G డామినెంట్గానే ఉంటుంది. అంటే 4Gనే ఆధిపత్యం ఉంటుంది 2026లో కూడా. 5G ఇంప్లిమెంట్ అయినప్పటికీ 60% కంటే ఎక్కువ మంది 4Gనే వాడుతుంటారు అండ్ 20% కంటే ఎక్కువ మంది మాత్రమే 5G కనెక్షన్స్ వాడుతుంటారు. అప్రాక్సిమేట్గా 26% అని చెప్తుంది. సో మనం 20% కంటే ఎక్కువనే అంచనా వేయచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ఎ ప్రొజెక్షన్ కాబట్టి. అంతేకాకుండా యావరేజ్ ట్రాఫిక్ పర్ స్మార్ట్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్లో వచ్చేటువంటి యావరేజ్ ట్రాఫిక్ చూస్తే, అంటే ఒక నెల మొత్తంలో క్యాలిక్యులేట్ చేసి యావరేజ్గా ఒక స్మార్ట్ ఫోన్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది అన్నది కనుక క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశం ఇప్పుడు సెకండ్ హైయెస్ట్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది భారతదేశం యావరేజ్ ట్రాఫిక్ పర్ స్మార్ట్ ఫోన్. అంటే డేటా ట్రాఫిక్, ఏదైతే డేటా మనం ఇంటర్నెట్ డేటా యాక్సెస్ చేస్తున్నామో నెలవారీగా చూస్తే సగటున ట్రాఫిక్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశం ఈ సగటులో 2వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇది 2వ స్థానంలో ఉంది, మరి ఎంత ఉంది ఇప్పుడు అంటే 14.6 జీబీగా ఉంది. 14.6 జీబీ పర్ మంత్. 2020లో యావరేజ్ ట్రాఫిక్ ఎంత ఉంది? 14.6 జీబీ పర్ మంత్ ఉంది. అయితే ఇది 2026 కల్లా 40 జీబీ పర్ మంత్ అయ్యేటువంటి అవకాశం ఉందని ప్రొజెక్ట్ చేసింది. అంటే అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ కంటే కొంచెం తక్కువ. సో డేటా యూసేజ్ అంతగా పెరుగుతుందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో 1.2 బిలియన్ అవుతాయి 2026 అని చెప్తుంది. సో అయితే ఈ స్మార్ట్ ఫోన్ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే 1.2 బిలియన్ అవుతున్నాయో ఓవరాల్ మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో, అంటే స్మార్ట్ ఫోన్ కాకుండా మిగతా ఫోన్స్ కూడా, ఫీచర్ ఫోన్స్ కూడా ఉంటాయి కదా, అన్ని మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో చూస్తే 2026 కల్లా 98% స్మార్ట్ ఫోన్ సబ్స్క్రిప్షన్సే ఉంటాయి అని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఇప్పుడు 2020లో స్మార్ట్ ఫోన్ సబ్స్క్రిప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 8-10 మిలియన్ ఉన్నాయి. సో ఇది 8-10 మిలియన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ 2026 కల్లా 1.2 బిలియన్ అవుతాయి. అది 98% ఆఫ్ ది టోటల్ సబ్స్క్రిప్షన్స్ అని చెప్తుంది ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? డేటా ఈజ్ ద కింగ్. డేటాకి ఇంకా ఇంపార్టెన్స్ పెరిగిపోతూనే ఉంది. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఏ టెక్నాలజీస్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి, అందులో ఏది మాట్లాడుకున్నాం? డేటా సైన్స్ కూడా. డేటా సైన్స్ ఈజ్ ఆల్సో రూలింగ్ ద రూస్ట్ అనమాట. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ అనమాట. సో డేటా ఈజ్ ద కింగ్ అని తెలుస్తోంది ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వల్ల. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ డైమండ్. సో ప్రపంచంలోకెల్లా 3వ అతిపెద్ద డైమండ్ దొరికింది. ఎక్కడ దీన్ని అనర్త్ చేశారు లేదా ఎక్స్ప్లోర్ చేశారు? బోత్స్వానా కంట్రీలో దీన్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఈ బోత్స్వానా కంట్రీలోనే ఇంతకుముందు 2nd లార్జెస్ట్ డైమండ్ కూడా దొరికింది. వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క వెయిట్ ఎంత అంటే 1098 క్యారెట్స్. సో డైమండ్ యొక్క వెయిట్ని క్యారెట్స్లో చెప్తారు. ఈ క్యారెట్ ఏదైతే డైమండ్ యొక్క వెయిట్కి వాడుతున్నామో గోల్డ్కి వాడేటువంటి క్యారెట్ వేరు. సో గోల్డ్కి CaR80 అని కొందరు వాడతారు, లేదా KaR80 అని కూడా, 2 రకాలు కూడా వాడతారు. గోల్డ్కి క్యారెట్ అని చెప్తే అది గోల్డ్ యొక్క ప్యూరిటీని చెప్తుంది. అది గోల్డ్ ఎంత ప్యూర్గా ఉందో చెప్పేది గోల్డ్ యొక్క క్యారెట్. దట్ ఈస్ డిఫరెంట్. ఈ క్యారెట్ డిఫరెంట్, ఇది వెయిట్ని చెప్తుంది. ఇందులో డైమండ్ యొక్క వెయిట్ని చెప్పేటువంటి క్యారెట్లో 1 క్యారెట్ అంటే 200 మిల్లీగ్రామ్స్. 200 మిల్లీగ్రామ్స్ వెయిట్ నుంచి ఒక క్యారెట్ అని పిలుస్తారు. సో డైమండ్ యొక్క వెయిట్, డైమండే కాదు జెమ్స్ యొక్క వెయిట్ని కూడా ఇలాగే చెప్తారు. బట్ గోల్డ్కి వాడే క్యారెట్ అంటే ప్యూరిటీని చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క వెయిట్ ఎంత ఉంది? 1098 క్యారెట్స్ ఉంది. సెకండ్ బిగ్గెస్ట్ది అప్రాక్సిమేట్గా దగ్గర ఉంది, 1111 క్యారెట్ ఉంది సెకండ్ బిగ్గెస్ట్ యొక్క వెయిట్. ఇది 3rd బిగ్గెస్ట్. అండ్ బిగ్గెస్ట్ డైమండ్ ఎక్కడ దొరికింది? దాని యొక్క వెయిట్ ఎంత? ఇది సౌత్ ఆఫ్రికాలో దొరికింది బిగ్గెస్ట్ డైమండ్. దాని యొక్క వెయిట్ 3106 క్యారెట్. ఇది ఎక్కడ దొరికింది? ఇది ఎప్పుడు దొరికింది? 1905లో. సో చాలా ఏళ్ళ కిందట
1905లో సౌత్ ఆఫ్రికాలో 3106 క్యారెట్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ డైమండ్ దొరికింది. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ డైమండ్ బోత్స్వానాలోనే, థర్డ్ కూడా బోత్స్వానాలోనే దొరికింది. అండ్ బోత్స్వానా ప్రెసిడెంట్ ఎవరు? మొగ్వీత్సి మసిసి. బోత్స్వానా ఆఫ్రికా యొక్క సదర్న్ రీజియన్లో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశం అనమాట. దీని యొక్క క్యాపిటల్ గ్యాబరోన్ అండ్ కరెన్సీ వచ్చి పూలా అనమాట. క్యాపిటల్ ఈజ్ గ్యాబరోన్. సో వెరీ ఇంపార్టెంట్. బోత్స్వానా సదర్న్ రీజియన్లో ఉంటుంది. హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ మైనింగ్ ఇన్ ఇండియా? మనము మైనింగ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగదలుచుకున్నాను. హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ మైనింగ్ ఇన్ ఇండియా? ఇక్కడ నేను ఆప్షన్లో ఇచ్చాను చూడండి. ప్రహ్లాద్ సింగ్ పటేల్, ప్రహ్లాద్ జోషి, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ. ప్రహ్లాద్ జోషి ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ మైనింగ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆయన చూసి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి అనుకొని ఇచ్చాను. సో ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ ప్రహ్లాద్ జోషి ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ మైనింగ్. అండ్ ప్రహ్లాద్ జోషి గారు మినిస్టర్ ఆఫ్ మైనింగ్ మాత్రమే కాదు, మినిస్టర్ ఆఫ్ కోల్, పార్లమెంటరీ అఫైర్స్ కూడా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఆయన హెడ్గా ఉన్నారు. అండ్ కోల్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు ప్రహ్లాద్ జోషి. సో వెరీ ఇంపార్టెంట్. మైనింగ్ మంత్రి కూడా ఆయనే, ప్రహ్లాద్ జోషి. అండ్ ఇండియాలో డైమండ్ మైన్ ఎక్కడుంది? మజ్గావాన్. సో ఈ మజ్గావాన్ ప్రాంతంలో ఇండియాలో డైమండ్ మైన్ ఉంది. ఈ మజ్గావాన్ ప్రాంతం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లోని పన్నా టౌన్లో ఉందన్నమాట. సో పన్నా టైగర్ రిజర్వ్ మనకు తెలిసి మధ్యప్రదేశ్లో ఉందని చెప్పి, సో పన్నా టౌన్లో మజ్గావాన్ అనేటువంటి డైమండ్ మైన్ ఉంది భారతదేశంలో. 1 year ఆఫ్ గాల్వాన్ కల్నల్ సంతోష్ బాబు. మనము గత 2-3 రోజులుగా న్యూస్లో చూస్తున్నాం. గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగి, గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ మనకు తెలుసు, భారతదేశానికి చైనీస్ ట్రూప్స్కి మధ్య జరిగినటువంటి గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలుసు. సో అది జరిగి 1 సంవత్సరం అయిన సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు గారికి ఒక శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, స్టాచ్యూని ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్లో చైనీస్ ట్రూప్స్ గాల్వాన్ వ్యాలీ ద్వారా భారతదేశంలోకి ఎంటర్ అవ్వాలని, లేదా భారతదేశం యొక్క ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేశారు. సో ఈ ఇన్కర్షన్ని ఆపడం కోసం మన భారత సైనికులు వాళ్ళతో పోరాడారు. అందులో దాదాపు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు, అమరులయ్యారు. సో అదే ఫైట్లో, అదే యుద్ధంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బికుమల్ల సంతోష్ బాబు గారు కూడా అమరులయ్యారు, మరణించారు. సో అందువల్ల ఆయన చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం మహావీర్ చక్రాన్ని కూడా ఆయనకు పోస్టుమస్లీ ప్రదానం చేసింది, అంటే చనిపోయిన తర్వాత అనౌన్స్ చేసింది. అండ్ మహావీర్ చక్ర సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్, మీ అందరికీ తెలియాలి, సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్. సో అయితే కల్నల్ సంతోష్ బాబు గారికి ఎక్కడ ఈ స్టాచ్యూని ఏర్పాటు చేస్తున్నారు అంటే సూర్యాపేట్లో. సూర్యాపేట్ ఆయన యొక్క నివాస ప్రదేశం, నేటివ్ అనమాట. సో ఆయన స్వస్థలమైనటువంటి సూర్యాపేట్లో ఈయనకి స్టాచ్యూ ఏర్పాటు చేస్తున్నారు. ఈయన బీహార్ రెజిమెంట్కి కమాండ్ ఆఫీసర్గా ఉన్నారు. ఈయన తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ భారత ఆర్మీలో బీహార్ రెజిమెంట్కి కమాండింగ్ ఆఫీసర్గా వర్క్ చేశారు. సో మనము ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సో మీ అందరికీ కూడా అండ్ మనందరికీ కూడా సైనికులే ప్రధానమైనటువంటి హీరోలుగా ఉండాలి. ఎవరో మన సినిమాల్లో వచ్చేటువంటి హీరోలు కాదు, సైనికులే నిజమైన హీరోలు. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా మన రక్షణ కోసం అంతగా ఆలోచించరు. మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మన రక్షణ తీసుకుంటారు వాళ్ళ చేతుల్లోకి మన పేరెంట్స్. కానీ అసలు శత్రు సైన్యం ఇతర దేశాల నుంచి మన దరిదాపులకు చేరకుండా అనుక్షణం మన బార్డర్స్లో కాపలా ఉంటూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులకు జోహార్. సో అందువల్లే సైనికులే మన ప్రధానమైనటువంటి హీరోస్. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. సో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఇది ఒక నమూనా చిత్రం అనమాట. అంటే వాళ్ళ ప్లాన్ ఇలా వేస్తున్నారు, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. అసలు ఏంటి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అంటే పేరులో ఉన్నట్టే జాతీయ మ్యారిటైమ్, మెరీన్కి సంబంధించినటువంటి హెరిటేజ్ కాంప్లెక్స్. అంటే ఒక మ్యూజియం లాంటిది తయారు చేస్తున్నారు. అందులో రకరకాల షిప్స్ కావచ్చు, పోర్ట్స్కి సంబంధించినటువంటి నమూనాలు కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉంచుతారనమాట. అంటే వ్యూయర్స్ ఎవరైతే సందర్శకులు వస్తారో వాళ్ళ కోసం అక్కడ ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? వెరీ ఇంపార్టెంట్, గుజరాత్లోని లోథాల్లో ఏర్పాటు చేస్తున్నారు. సో లోథాల్ మీరు మీ ప్రిపరేషన్లో చాలాసార్లు వినున్నటువంటి పేరు, హిస్టరీలో ముఖ్యంగా ఏన్షియంట్ హిస్టరీలో వింటారు. లోథాల్ ఈజ్ ఏ ఐవీసీ సైట్. ఎక్కడైతే
పోర్ట్ ఉందో, సో డాక్ యార్డ్ బయటపడిందో తవ్వకాల్లో, ఆ ప్లేస్ ఏంటి, ఐవీసీ సైట్ ఏంటది, లోథాల్. అది ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. ఇక్కడే ఏ విధంగా అయితే ఐవీసీ సైట్ పోర్ట్ అక్కడ ఉందో, సో దాన్ని రీక్రియేట్ చేయడం కోసం, ఆ ఏన్షియంట్ సైట్ని రీక్రియేట్ చేయడం కోసం ఇక్కడ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో అయితే ఇది మనం మాట్లాడుకున్న ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఇక్కడ ఈ ఇమేజ్ కూడా అండ్ నెక్స్ట్ ఇమేజ్ కూడా దాని యొక్క నమూనా చిత్రాలు అనమాట. ఇలా కన్స్ట్రక్ట్ చేయబోతుంది నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఆర్ మ్యూజియం. సో అయితే హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, శ్రీ మన్సుఖ్ ఎల్ మాండవియా. మన్సుఖ్ ఎల్ మాండవియా. సో ఈయన మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో ఎక్కడ, లోథాల్ గుజరాత్లో. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ రెండు కలిసి. సో ఇది మ్యూజియం అని కూడా మాట్లాడుకున్నాం కదా, కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఇద్దరూ కలిసి ఒక ఎంఓయూని చేసుకున్నాయి, ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి. దాని ద్వారా దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లే ఏఎస్ఐ సైట్ లోథాల్ దగ్గర దీన్ని అభివృద్ధి చేస్తారు. దీన్ని ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా మార్చాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. కాన్ఫరెన్స్ ఆఫ్ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీస్. సో బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ. బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ అనేది బ్రిక్స్ దేశాల యొక్క రకరకాల యూనివర్సిటీని అన్నింటినీ అనుసంధానిస్తూ ఒక నెట్వర్క్ యూనివర్సిటీగా ఏర్పడింది. ఎందుకోసం, బ్రిక్స్ దేశాల యొక్క వివిధ యూనివర్సిటీల యొక్క టాలెంట్, నాలెడ్జ్ ఏదైతే ఉందో వీటి అన్నిటినీ కన్సాలిడేట్ చేసి ఒక దగ్గరికి తీసుకురావాలి, అన్నీ కలిసికట్టుగా ఒక నెట్వర్క్గా వర్క్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ. అయితే బ్రిక్స్ కంట్రీస్లో సంబంధించినటువంటి చాలా యూనివర్సిటీస్ ఇందులో భాగస్వామ్యులుగా ఉంటాయి. బ్రిక్స్ అంటే మనందరికీ తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏ యూనివర్సిటీస్ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీలో పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్గా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బిహెచ్యు వారణాసి, ఐఐటి బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, ఇలా ఈ అన్ని యూనివర్సిటీస్ కూడా భాగస్వామ్యులుగా ఉంటాయి బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీలో. ఈ అన్ని యూనివర్సిటీస్కి ఒక లీడ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఐఐటి బాంబే. ఐఐటి బాంబే కూడా పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ సెవరల్ అదర్ యూనివర్సిటీస్. అయితే లీడ్ యూనివర్సిటీ ఏంటి ఈ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీకి భారతదేశం తరపున అంటే ఐఐటి బాంబే. సో ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇప్పుడు జరిగేటువంటి కాన్ఫరెన్స్ ఏదైతే సదస్సు ఉందో ఇది 3 రోజులు జరుగుతుంది, వర్చువల్ కాన్ఫరెన్స్. ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ వల్ల అన్ని వర్చువల్గానే జరుగుతున్నాయి. సో మీకు ఒక బాధ తప్పింది ఏంటంటే ఏ ప్లేస్లో జరిగింది, ఏ సిటీలో జరిగిందని ఇంతకుముందు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగేవి, అవి రాకపోవచ్చు. సో వర్చువల్ కాన్ఫరెన్స్, దీని యొక్క థీమ్ ఏంటి, ఈ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో మొబిలిటీ అంటే రవాణా, ప్రయాణం. సో ఈ రవాణాకు సంబంధించి దాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేయడంలో మనము ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని అందరూ మాట్లాడుతున్నారు కదా. సో ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించినటువంటి ఇతివృత్తంతో ఈ కాన్ఫరెన్స్ నడిచింది. దీన్ని ఐఐటి బాంబే ఇనాగ్రేట్ చేసింది 16th జూన్ నాడు. ఇది 19th జూన్ వరకు నడుస్తుందన్నమాట ఈ ప్రోగ్రామ్. సో అయితే ఐఐటి బాంబే ఈజ్ ద లీడ్ ఇన్స్టిట్యూషన్. ఇది భారతదేశం హోస్ట్ చేస్తుంది, ఇప్పుడు ఆతిథ్యం వహిస్తుంది. ఎందుకు, ఇండియా ఈజ్ ద చైర్ ఆఫ్ 13th బ్రిక్స్ సమ్మిట్ దిస్ ఇయర్. 2021 బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే 13వ బ్రిక్స్ సదస్సు ఉందో దానికి భారతదేశమే చైర్మన్గా వ్యవహరిస్తోంది. అందువలన ఐఐటి బాంబే ఈ సదస్సుని, ఈ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. హూ ఈజ్ ద చైర్ ఆఫ్ 13th బ్రిక్స్ సమ్మిట్? ఇండియా. 12th ఇంతకుముందు చైర్ ఎవరు? రష్యా ఉండేది. సో ఇవి పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్. సో చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ అనేది పార్ట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ అనమాట. సో మీకు అసలు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏంటి, ఎకనమిక్ కారిడార్ అంటే ఏంటి అనేది ఇండియన్ ఎకానమీలో చదివే ఉంటారు, ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. అయినా కూడా బ్రీఫ్గా ఇండస్ట్రియల్ కారిడార్ అంటే
ప్రధానంగా ఇక్కడ రవాణా మార్గాన్ని బాగా డెవలప్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అంటే మన భారతదేశం మ్యాప్ కనుక మీరు చూస్తే పైన వెస్ట్ బెంగాల్ నుంచి కింద తమిళనాడు వరకు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని బాగా డెవలప్ చేస్తారు. అంటే రకరకాల ట్రాన్స్పోర్ట్స్, రోడ్స్ కావచ్చు, రైల్వే నెట్వర్క్ కావచ్చు, లేదా షిప్పింగ్ నెట్వర్క్ కావచ్చు. ఇది కోస్టల్ ఏరియా కదా, సో షిప్పింగ్ నెట్వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేస్తారు. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎందుకు? ట్రాన్స్పోర్ట్ బాగుంటే ఇండస్ట్రీలో ఏవైతే ఉత్పత్తి అవుతాయో వాటిని రవాణా చేసి మార్కెట్స్కి చేర్చడం తేలిక. సో ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారన్నమాట ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతాయో దాని చుట్టుపక్కల జనాభా ఖచ్చితంగా వస్తారు. ఎందుకు? ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ ఆ ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్న వాటిని అమ్మే వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాల జనాభా ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటారు. సో అక్కడ ఇండస్ట్రియల్ సిటీస్ కూడా ఏర్పడతాయి. సో ఈ విధంగా కేవలం ఎకనమిక్ డెవలప్మెంటే కాదు, ఇండస్ట్రీస్ ద్వారా సోషల్ డెవలప్మెంట్ కూడా పాసిబుల్ అవుతుంది. ప్రధానంగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొదట కాన్సన్ట్రేట్ చేస్తారు. తద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి. సో ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇంటగ్రేట్ చేస్తూ ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి పాటుపడేవే ఇండస్ట్రియల్ కారిడార్స్. సో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ద్వారా ప్రధానంగా వీటిని నిర్మాణం చేస్తారు. సో ఇక్కడ ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఉంటుంది. ఇందులో ఒక పార్టే చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చాయి. 484 మిలియన్ లోన్ అందిస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దేనికోసం? చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడం కోసం. వెరీ ఇంపార్టెంట్. ఏ బ్యాంక్ చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడానికి 484 మిలియన్ లోన్ ఎంఓయూను చేసుకుంది? మన కేంద్ర ప్రభుత్వంతో అడగచ్చు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్రెడీ మొత్తం ఈ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేయడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక లీడ్ పార్ట్నర్గా, ప్రధాన భాగస్వామిగా ఉంది భారతదేశంతో పాటు. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ డెవలప్ చేయడానికి ప్రధాన భాగస్వామిగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది. అందులో భాగంగానే ఈ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో భాగమైనటువంటి చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్కి కూడా $484 మిలియన్ లోన్ ఇవ్వడానికి అంగీకరించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మేక్స్ డ్రోన్ సర్వే మ్యాండటరీ ఫర్ ఆల్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మధ్య డ్రోన్ సర్వేని మ్యాండేటరీ చేసింది. ఏవైతే హైవే ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయో, హైవే రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయో వాటిని డ్రోన్ సర్వే ద్వారా వీడియోలో చిత్రీకరిస్తారు. ఈ వీడియోలో చిత్రీకరించి అక్కడ ఒక సూపర్వైజర్ కూడా ఉంటారు. ఈ చిత్రీకరణ సమయంలో ఈ మంత్ యొక్క వీడియో అండ్ లాస్ట్ మంత్ యొక్క వీడియోని కంపేర్ చేస్తారనమాట. కంపేర్ చేసి ఆ పనుల యొక్క ప్రోగ్రెషన్, వాటి యొక్క డెవలప్మెంట్, అభివృద్ధి ఏ విధంగా సాగుతుందో వాటిని పోల్చి చూసి దాని యొక్క రిపోర్ట్ను తయారు చేస్తారు. సో ఈ వీడియో రికార్డెడ్ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తారు? డేటా లేక్. సో వాట్ ఈజ్ డేటా లేక్? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క పోర్టల్ అనమాట డేటా లేక్ అనేటువంటి పోర్టల్. ఈ పోర్టల్లో ఏదైనా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంటే దాని యొక్క అన్ని డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్ట్ని ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ని వాడతారు. సో వాట్ ఈస్ డేటా లేక్? ఇట్ ఈస్ అ పోర్టల్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హూ ఈజ్ ద మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్? ఇందాక ఆప్షన్స్లో కూడా చూసాం, నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ ఈజ్ ద మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అంతేకాకుండా ఆయన మినిస్టర్ ఆఫ్ మైక్రో అండ్ ఎంఎస్ఎంఈ అంటారు కదా, మినిస్టర్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఎంఎస్ఎంఈకి మినిస్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు నితిన్ గడ్కరీ. ఆయనే మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. బైడెన్ పుతిన్ జెనీవా సమ్మిట్. అమెరికా అధ్యక్షుడైనటువంటి బైడెన్ అండ్ రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ జెనీవాలో కలిశారు. ఒక సమ్మిట్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఇది బైడెన్ యొక్క చాలా దేశాలు ఈయన పర్యటన చేస్తున్నాడు. ఆ పర్యటనలో భాగంగా జెనీవాలో బైడెన్ పుతిన్ మీట్ అయ్యారు. అయితే వాళ్ళ చర్చల్లో ఏవేవి ముందుకొచ్చాయి, ఏవే విషయాలు వాళ్ళు చర్చించారో ఒకసారి చూద్దాం. న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్. ఏదైతే
రష్యాకు అమెరికాకు పడట్లేదో, సో వీళ్ళు వాళ్ళ దేశాల మధ్య ఉన్నటువంటి స్పర్ధ వలన విపరీతంగా న్యూక్లియర్ ఆర్మ్స్ని ప్రొలిఫరేట్ చేస్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయాలి అన్నటువంటి దాని మీద చర్చను కొనసాగించాలి, చర్చలు పునః ప్రారంభించాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. సో ఆల్రెడీ వీటి మధ్య న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ గురించి ట్రీటీస్ నడుస్తున్నాయి. అండ్ న్యూ స్టార్ట్ ట్రీటీ ఇది కూడా వార్తల్లో ఉంది. న్యూ స్టార్ట్ ట్రీటీ అనేది దేనికి సంబంధించింది? రష్యాకు అమెరికాకు మధ్య ఉన్నటువంటి న్యూక్లియర్ ఆర్మ్స్ ట్రీటీ అనమాట. ముందు స్టార్ట్ ట్రీటీ అనేది 1991లో చేసుకున్నారు. మనకు తెలుసు 1991 నుంచి కోల్డ్ వార్ అనేది అంతమైంది రష్యాకు అమెరికాకు మధ్య. సో అది స్టార్ట్ ఫ్రేమ్వర్క్ 1991లో చేసుకున్నారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 2021కి ఇది ల్యాప్స్ అయిపోయింది. సో ఫిబ్రవరి 2020కి ఈ స్టార్ట్ ట్రీటీ ల్యాప్స్ అయిపోయింది. సో దాన్ని పునః ప్రారంభించాలి అన్నటువంటి ఉద్దేశమే న్యూ స్టార్ట్ ట్రీటీ. దీనికోసం న్యూక్లియర్ ఆర్మ్స్కి సంబంధించినటువంటి నియంత్రణకు సంబంధించినటువంటి ట్రీటీ ఇది. ఆల్రెడీ ఈ ట్రీటీని ఈ ఇయర్ జనవరిలోనే రష్యన్ యొక్క పార్లమెంట్ కూడా అప్రూవ్ చేసింది. రష్యా పార్లమెంట్ పేరేంటి? క్రెమ్లిన్. సో క్రెమ్లిన్, రష్యన్ పార్లమెంట్ పేరు క్రెమ్లిన్. నిన్న మనం ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు చూసాం, నెసెట్. సో ఇవి కూడా మీకు ఎగ్జామ్లో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఈ ట్రీటీని రష్యన్ పార్లమెంట్ అప్రూవ్ చేసింది. అండ్ వీళ్ళ యొక్క చర్చల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళు న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ గురించి మాట్లాడారు, తిరిగి వాటి మీద చర్చలు జరగాలని చెప్పి. అంతేకాకుండా అంబాసిడర్స్ని ట్రంప్ గవర్నమెంట్ ఆపేసింది. ఎందుకు? రష్యా నుంచి తిరిగి తప్పించుకున్నారు అమెరికన్ అంబాసిడర్ని. అండ్ అమెరికా యొక్క క్యాపిటల్ నుంచి కూడా రష్యాకి అంబాసిడర్స్ తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకు? రష్యా అమెరికన్ ఎలక్షన్స్లో ఇంటర్ఫియర్ అయింది అన్నటువంటి ఆరోపణతో. సో రష్యన్ యొక్క అంబాసిడర్స్ అమెరికాలో ఉండడం వల్ల ఎలక్షన్స్లో ఇంటర్ఫియర్ అయ్యారు, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో అని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చాయి రష్యన్ గవర్నమెంట్ మీద. అందువల్ల అంబాసిడర్ని విత్డ్రా చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు అంబాసిడర్ని తిరిగి పంపిద్దామని చెప్పి బైడెన్, పుతిన్ ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా కుదిరింది. అంతేకాకుండా వీళ్ళు సైబర్ సెక్యూరిటీ మీద కూడా డిస్కస్ చేశారు. కానీ ఈ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. దేని మీద? సైబర్ సెక్యూరిటీ మీద, ఉక్రెయిన్ మీద అండ్ రష్యన్ అపోజిషన్ లీడర్కి సంబంధించి. హూ ఈజ్ రష్యన్ అపోజిషన్ లీడర్ హూ ఈజ్ జైల్డ్ ఇన్ రష్యా? అలెక్సీ నవాల్నీ. రష్యన్ గవర్నమెంట్ ఏం చేసింది? అలెక్సీ నవాల్నీ అనేటువంటి అపోజిషన్ లీడర్ని జైల్లో వేసింది. ఆయన తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే తన హెల్త్కి సంబంధించి కానీ లేదా ప్రిజన్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఆయనకు సంబంధించి సరిగా లేదని చెప్పి ఆయన ఇప్పుడు నిరాహార దీక్షలో ఉన్నాడు. ఆయనకు కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆయనకు రకరకాల డిసీజెస్ వస్తున్నాయని చెప్పి, ఆయన చనిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కొందరు డాక్టర్స్ రిపోర్ట్స్ చెప్తున్నారు. ఆయన కనుక ప్రిజన్లో మరణిస్తే రష్యాకు చాలా చెడ్డ పేరు, కన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయని చెప్పి బైడెన్ ఆల్రెడీ హెచ్చరించాడు. సో రష్యా మీద ఈ ఆరోపణలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మొన్న నాటో సమ్మిట్ ఏదైతే బ్రసెల్స్లో జరిగిందో బెల్జియంలో, ఈ బెల్జియంలో జరిగినటువంటి నాటో సమ్మిట్లో కూడా వాళ్ళు చైనాకు, రష్యాకు ఆపోజిట్గా తీర్మానాలు చేశారు. చైనాకు దేనికి? హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సంబంధించి. అంతేకాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ను వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదని చెప్పి. అంతేకాకుండా రష్యాకు సంబంధించి అపోజిషన్ లీడర్ని సరిగా ట్రీట్ చేయట్లేదు. అంతేకాకుండా ఉక్రెయిన్ని వీళ్ళు అన్యాయంగా ఆక్రమించుకున్నారు. సో అండ్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ అటాక్స్ ఎక్కువగా రష్యా నుంచే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే సైబర్ అటాక్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా రష్యా నుంచి ఎక్కువగా ఆరిజినేట్ అవుతున్నాయి అన్న విషయాల మీద నాటో సమ్మిట్లో ఒక డిక్లరేషన్ని పాస్ చేశారు. సో అయితే ఇప్పుడు ఈ బైడెన్, పునీత్ యొక్క జెనీవా సమ్మిట్లో కూడా వీటి గురించినటువంటి చర్చ పెద్దగా ఒక డెసిషన్కి రాలేదు, ఒక కొలిక్కి రాలేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.